హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ పూర్తి చేశారా, అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, అయితే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం. ఈ ఆపర్చునిటీ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించిన ఆఫీసర్ లెవెల్కి సంబంధించిన జాబ్స్. అండ్ ఆల్సో శాలరీ అంటారా, వన్స్ ఈ జాబ్లోకి సెలెక్ట్ అయితే మినిమం శాలరీ మీరు ఒక 1 lakh రూపీస్ అనేది ఎవ్రీ మంత్ డ్రా చేయొచ్చు. దట్ ఇవన్నీ కూడా ఆఫీసర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్. మీకు శాలరీ కన్నా అలవెన్సెస్ ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. వన్స్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండర్టేకింగ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో రిక్రూట్ చేసినటువంటి పోస్టులు ఏంటని చూస్తే, నోటిఫికేషన్లో మనకి సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ని అఫీషియల్లీ ఫిబ్రవరి 20వ తారీఖున ఆన్లైన్లో రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే తీసుకోవడం అయితే జరుగుతుంది. సేమ్ డేట్ నుంచి అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచే ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మార్చి 12 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు ఈ జాబ్స్కి, మీకు డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా ఉన్నట్లయితే. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే టైం పీరియడ్లో మనం పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు ఎంత అనేది ఒకసారి చెక్ చేస్తే, మనకి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ని క్లియర్లీ మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫీజు మనకి 200 రూపీస్ అంటే 200 రూపాయలు. ఈ 200 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఏ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి, ఏ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదని చూస్తే, అప్లై చేసే క్యాండిడేట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ SC/ST కేటగిరీ క్యాండిడేట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఏదైతే మనకి 200 ఉందో ఆ 200 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. వన్స్ మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 349 పోస్టులు ఉన్నాయి. అంటే 349 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో రిక్రూట్ చేసినటువంటి పోస్టులు. అవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం BSF చూస్తే, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి చూస్తే 108 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ CRPF అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దీనికి సంబంధించి 106 వేకెన్సీస్ అంటే 106 పోస్టులు. నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దీనికి సంబంధించి 12 పోస్టులు. సహస్ర సీమా బల్, దీనికి సంబంధించి 53. ఫైనల్గా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 70 పోస్టులు ఉన్నాయి. ఉన్నటువంటి 349 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి డిఫరెంట్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్కి ఎలా కేటాయించారనేది వివరాలను ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్స్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్ చూడాలి. ఏజ్ లిమిట్స్లో మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం 25 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను ప్రతి పాయింట్ కూడా మీరు క్లియర్గా నోటీస్ అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి SC, ST, OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్లో తెలుస్తుంది ఏంటంటే అప్ టు 5 years అనేది SC/ST కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే OBC కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఇవి మీరు క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అండ్ ఆల్సో ఇవి అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించిన పోస్టులు కాబట్టి సమ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయి. వాటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని చూద్దాం. వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటంటే ఏ క్యాండిడేట్ మస్ట్ బి హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది BA BSc అనే రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఏదైనా ఒక డిగ్రీ మనం హోల్డ్ చేసి ఉంటే చాలు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేసినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, సో వాటి డీటెయిల్స్ని కూడా మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోనే తెలుసుకుందాం, సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా. వై బికాజ్ అంటే ఈ డీటెయిల్స్ ఉంటేనే, ఈ రిక్వైర్మెంట్స్ మనకు ఉన్నాయా లేదా అని తెలిస్తేనే మనం అప్లై చేయాలా లేదని తెలుస్తుంది. ఒక్కసారి మనం ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్కి చూద్దాం, దెన్ నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే హైట్ అనేది 165 centimeters అయితే ఉండాలి. చెస్ట్ అనేది 81 centimeters ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఒక 5 centimeters ఎక్స్పాన్షన్ అయితే జరగాలని చెప్పి మెన్షన్ చేశారు.
దెన్ నెక్స్ట్ వెయిట్ చూసుకుంటే 50 kgs అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే మేల్ క్యాండిడేట్స్కి ఉండేటటువంటి స్టాండర్డ్స్. ఇక నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే 157 cm. చెస్ట్ అనేది ఏది కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవ్వదు, నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. వెయిట్ చూసుకుంటే 46 kgs అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. వన్స్ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్గా చెక్ చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ మనకి చాలా సింపుల్గా క్లీన్గా మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఫిజికల్ స్టాండర్డ్స్ మనం తెలుసుకున్నాం కదా, ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే రన్నింగ్ రేసు ఇలాంటి ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓవరాల్లీ మెరిట్ వైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఫైనల్లీ పర్సనల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. అక్కడ కూడా బెటర్ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ మనం ఈ వివరాల్లోకి వెళ్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పాను కదా స్టేజెస్, ఆ స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడదాం. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది 2 పేపర్స్ అయితే ఉంటుంది. పేపర్ 1 అనేది మనకి మార్నింగ్ 10 AM నుంచి 12 AM వరకు జరుగుతుంది. తర్వాత పేపర్ 2 అనేది చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM మధ్యలో జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన 250 మార్క్స్తో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ పేపర్. పేపర్ 2లో మనకి జనరల్ స్టడీస్, ఎస్ఐ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన 200 మార్క్స్తో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉండడం అయితే జరుగుతుంది. ఓవరాల్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసే మీడియంస్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ కండక్ట్ చేసే మీడియంస్ అయితే ఉంటాయి. సో ఆ విషయం మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, అదేంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. దెన్ నెక్స్ట్ మనం ఏదైతే ఈ ఎగ్జామ్ మాట్లాడుకున్నామో రిటర్న్ ఎగ్జామ్, ఆ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఉండేటటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాం. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా 100 meters రేస్ ఉంటుంది. దీన్ని మేల్ క్యాండిడేట్స్ అయితే 16 secondsలోని, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 18 secondsలోనే కంప్లీట్ చేయాలి. తర్వాత 800 meters రేస్ ఉంటుంది. దీన్ని మేల్ క్యాండిడేట్స్ అయితే 3 minutes 45 seconds, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. దెన్ నెక్స్ట్ లాంగ్ జంప్, దీనికి సంబంధించి 3.5 meters లాంగ్ జంప్ అయితే మేల్ క్యాండిడేట్స్ చేయాలి, వీళ్ళకి 3 chances ఉంటాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 3 meters లాంగ్ జంప్ చేయాలి, వీళ్ళకి కూడా 3 chances అయితే ఉంటాయి. దెన్ నెక్స్ట్ షార్ట్ పుట్ బాల్ త్రో అయితే ఉంటుంది. ఈ షార్ట్ పుట్ బాల్ త్రోలో బాల్ వెయిట్ చూసుకుంటే 7.26 kgs అయితే ఉంటుందని చెప్పారు. అంటే అరౌండ్ మనకి 7.5 kgs బాల్ అయితే ఉంటుంది. దీన్ని మేల్ క్యాండిడేట్స్ 4.5 meters త్రో అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి షార్ట్ బాల్ థ్రోయింగ్కి సంబంధించినటువంటి ఈవెంట్ ఏది కూడా కండక్ట్ చేయరని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓవరాల్లీ స్టేజ్ 2లో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్లీ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ చూసుకుంటే 150 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్లీ ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. బెటర్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చేశారు నోటిఫికేషన్లో. ఈ ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా లిమిటెడ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి మన తెలుగు స్టేట్స్కి సంబంధించి. ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటనేది చూస్తే యాజ్ యూజువల్గానే మనకి హైదరాబాద్ అనేది ఒక ఎగ్జామ్ సెంటర్గా ఉండడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ చూసుకుంటే తిరుపతి అండ్ విశాఖపట్నం ఇవి ఎగ్జామ్ సెంటర్స్గా ఉండడం అయితే జరిగింది. సో ఓవరాల్లీ యూపీఎస్సీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపించినా, లేదు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశానని మీకు అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పలేదని మీరు అనుకోవచ్చు. నోటిఫికేషన్లో అయితే ఎక్కడ కూడా శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని అండ్ ఆల్సో ఆన్లైన్లో వచ్చినటువంటి సోర్సెస్ని బేస్ చేసుకుని మనకి ఈ అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ కేటగిరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సెలెక్ట్ అయితే లెవెల్ 10 ప్రకారం శాలరీ అన్నారు. కాబట్టి విత్ ఆల్ అలవెన్సెస్ చూసుకున్నా సరే మినిమల్ పే 1 lakh ఉంటుంది. రఫ్గా మాట్లాడుకుంటే 1.5 lakh అని కూడా మనం అనొచ్చు. బట్ మీకు సింపుల్గా చెప్పాలని చెప్పేసి ఇనీషియల్ అని ఒక 1 lakh శాలరీ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశాను. సో ఓవరాల్లీ ఇవైతే డీటెయిల్స్.
ఇఫ్ ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్లో మీకు అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు. రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు.